ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పరకామణి కేసులో సిఐడి దూకుడు పెంచింది. హైకోర్టు ఆదేశాలతో పరకామణిని క్షుణ్ణంగా పరిశీలించింది సిఐడి బృందం. కీలక నిందితుడు రవికుమార్ వ్యవహారాలపై ఫోకస్ చేసింది. పెదజియర్ మఠంలో రవికుమార్ నియామకం ఎప్పుడు జరిగిందని అధికారులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. రవికుమార్ నియామకానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని పెదజియర్ మఠం మేనేజర్కు కూడా సిఐడి లేఖ రాసింది. గత వైసీపీ హయాంలో పరకామణి చోరీ జరిగింది. చోరీపై లోక్ అదాలత్ రాజీ చెల్లదని కూడా స్పష్టం చేసింది హైకోర్టు. సీసీ కెమెరాలను ఏడీజీ రవిశంకర్ పరిశీలించారు. రవికుమార్ ఆస్తుల విషయంలో ఇప్పటి వరకు సేకరించిన వివరాలు అందజేయాలని ఏసీబీ ఏఎస్పీకి సిఐడి లేఖ రాసింది. పరకామణి కేసులో సిఐడి దూకుడు పెంచింది. హైకోర్టు ఆదేశాలతో పరకామణిని క్షుణ్ణంగా పరిశీలించింది సిఐడి బృందం. కీలక నిందితుడు రవికుమార్ వ్యవహారాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. చందు, మొత్తం మీద ఏదైతే తిరుమల పరకామణి కేసుకు సంబంధించి సిఐడి దూకుడు పెంచిందని చెప్పచ్చు. ప్రధానంగా చూసినట్టయితే గత నెల నుంచి పూర్తిగా ఏదైతే ఈ పరకామణి కేసుకు సంబంధించి పూర్తిగా అధికారులు అయితే దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు చూస్తున్నట్లయితే పరకామణి సంబంధించిన ప్రాంతం పూర్తిగా ఏదైతే సిఐడి బృందం భారీ స్థాయిలో అక్కడికి తిరుమలకు చేరుకొని పూర్తిగా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రవికుమార్ ఆ రోజు దొంగతనం చేసినటువంటి సీసీ ఫుటేజ్ కు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అతను తిరిగాడిన ప్రాంతం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం అన్ని పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా కీలక విజువల్స్ కూడా ఆయన అయితే సేకరించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి సతీష్, ఏదైతే అప్పుడు విఐగా ఉన్న సతీష్ ఇప్పుడు ఏవిఎస్ఓగా ఉన్నారో ఆ ఏవిఎస్ఓ ఉన్న సతీష్ ఏదైతే ఈ రవికుమార్ కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో పూర్తిగా రాజీ చేసుకోవడంపై ఇప్పటికే హైకోర్టు కూడా పూర్తిగా తప్పుపట్టింది. ఆ రాజీ ఎలా చేసుకుంటారు, లోక్ అదాలత్ ఎలా ఒప్పుకుంటారని చెప్పేసి దాని మీద కూడా హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఆ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రవికుమార్ సుమారు 40 ఏళ్ల నుంచి, అంటే 40 ఏళ్ల నుంచి పెద్దజిఆర్ మఠంలోనే పనిచేస్తున్నారు. ఈ పెద్దజిఆర్ మఠంలో ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. అతను ఏ విధంగా నియామకం చేశారు, ముఖ్యంగా అతనికి సంబంధించినటువంటి పత్రాలు పూర్తిగా ఏదైతే మాకు స్వాధీనం చేయాలని చెప్పేసి ఇప్పటికే పెద్దజిఆర్ మఠానికి సంబంధించినటువంటి అధికారులకి సిఐడి అయితే లేఖ రాసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే రవికుమార్ కి సంబంధించినటువంటి ఆస్తులు, ఏదైతే రవికుమార్ తో ఉన్నటువంటి బినామీలు కొంతమంది వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, ముఖ్యంగా రవికుమార్ తో బలవంతంగా రాయించుకున్నటువంటి అధికారులు ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో రవికుమార్ కి ఎన్ని ఆస్తులు ఉన్నాయనే దానిపై ఇప్పటికే తిరుపతి ఏసీపీ ఏదైతే ఏఎస్పీ పూర్తిగా సేకరించారని ఇప్పటికే తెలిసిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా పూర్తిగా మాకు అందజేయాలని చెప్పేసి ఏదైతే సిఐడి ఏడీజీ రవికుమార్ అయితే పూర్తిగా అడిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రవిశంకర్ ఒకటే అడిగారు, ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిశీలనకు సంబంధించి పూర్తిగా అందజేయాలని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులకు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టు కీలక నిందితుడు రవికుమార్ ఏమయ్యాడు, ముఖ్యంగా ఈ రవికుమార్ ఎక్కడ ఉన్నాడనే దాన్ని కూడా పూర్తిగా వీళ్ళైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి తిరుమలలో సిఐడి దూకుడుతో తీగ లాగితే డొంకంతా కదలబోతోందా? ఇప్పుడు రవికుమార్ వ్యవహారాన్ని బేస్ చేసుకుని ఇంకా ఎవరైనా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఈ ఇది పెద్ద తీగే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే రవికుమార్ ని బెదిరించి రాయించుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులంతా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ప్రైమ్ 9 అయితే ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఇదే కేసుకి సంబంధించి పూర్తిగా బయట పెట్టినటువంటి ప్రైమ్ 9 ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించినటువంటి అధికారులు, గతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా ఇందులో ఉన్నారని ప్రధానంగా తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రవికుమార్ కి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఏదైతే అతనితో బెదిరించి రాయించుకున్నారు, ప్రధానంగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలోనే సుమారు 2-3 ప్రాంతాల్లో భారీ విలువ చేసేటువంటి ఆస్తులు వేరే వైసీపీ నాయకుల చేతికి వెళ్ళిపోయాయని చెప్పేసి గతంలో వచ్చినటువంటి వదంతులు వచ్చిన పరిస్థితి ఉంది. అంటే అవి నిజమే అని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో అతనికి ఉన్నటువంటి ఆస్తులు అతని దగ్గర ఉన్నటువంటి బినామీ పూర్తిగా ఏదైతే ఈ వైసీపీ నాయకులకి అయితే అందజేశారని ప్రధానంగా ఒక నిందితుడు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా సిఐడి అయితే కీలకంగా వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సిఐడి ఏడీజీ రవిశంకర్ ప్రధానంగా పూర్తిగా ఆ యొక్క
ఆస్తులకు సంబంధించి దానికే పూర్తిగా ఆయన అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఆయనకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే తిరుపతిలోనే సుమారు 4 బిల్డింగ్లు ఉన్నాయో ఆయనకు సంబంధించి రవికుమార్ సంబంధించి ఆ బిల్డింగ్లన్నీ ఏ విధంగా అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏ సమయంలో ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే దాని మీద కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ